వెల్కమ్ టు హనీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో తీర్మాన్ మల్లన్న అంటే ఒకానొక టైంలో ఎవరికీ తెలియని ప్రాచుర్యం లేని రోజుల్లో వార్తల్ని ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తర్వాత రాజకీయాల్లో ఎంటర్ అయ్యి తనకంటూ ఒక స్థానాన్ని కూడా తెచ్చుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ అన్నట్టుగా వస్తున్న వార్తల వెనుక నిజాలేంటి, దాంట్లో జరుగుతున్న అంతర్మథనం ఏంటి అని మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు ప్రెజెంట్ ఆ తీన్మార్ మల్లన్న గారి గురించి సస్పెన్షన్ పైన వస్తున్న వార్తల మీద మీ అభిప్రాయం ఏంటి? తీన్మార్ మల్లన్న అలియాస్ ఆయన చింతపండు నవీన్ ఏదో యాక్చువల్గా తీన్మార్ మల్లన్నగానే ఎక్కువగా ప్రాచుర్యం పొందారు. అంటే ఒక పర్టికులర్ ఛానల్లో తెలంగాణ యాక్సెంట్లో ఏదైనా ఎక్కడ ప్రభుత్వం వైపు కానీ విపక్షం వైపు కానీ ఎవరు తప్పు చేసినా కూడా తప్పు జరిగినా ముక్కుసూటిగా ఎలుగెత్తి చాటి వాళ్ళని ఉతికారేసేలాగా ఉండేది. అఫ్ కోర్స్ ఆ క్రెడిట్ ప్రొడ్యూసర్స్ క్రియేట్ చేసిన ప్రొడ్యూసర్స్ కూడా దక్కుతుంది. బట్ ఈయన పంధాలో క్రియేట్ చేసుకొని ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత సొంతంగా ఒక ఛానల్ ప్రారంభించి తన డిజిటల్ ఛానల్ ద్వారానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద చాలా అటాక్ చేశాడు. దానివల్ల ఆయన కూడా కొంత సఫర్ అయ్యాడు అన్నట్టు కూడా వార్తల్లో చూసాం. బట్ ఏదైనా ముక్కుసూటిగా కేసీఆర్ గారు కుటుంబ పరిపాలన అన్నట్టు కానీ కేసీఆర్కు సంబంధించిన సభ్యులు ఎక్కువగా మంత్రివర్గంలో ఉన్నారన్నట్టుగానే కూడా చాలా విమర్శలు చేసేవారు, చాలా ఇబ్బందులు కూడా గురయ్యారు. సో టైంలో బీఆర్ఎస్ ని ఆర్ఎస్ఐడ్ అని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ని ఆర్ఎస్ఐడ్. అయితే ఇంత ఇదిగా ఉండడం మొన్న ఎలక్షన్స్ ముందు ఆయన ఒక సీటు కోసం తాపత్రయపడుతున్నారు. కేవలం ఇంత ముక్కుసూటిగా రాజకీయాలు కానీ ముక్కుసూటిగా వార్తలు కానీ చెప్పేది ఏదో రాజకీయ పార్టీలో ఒక పదవి కోసమే ఈయన తాపత్రయపడేలా చేశాడు అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. మొత్తం మీద కాంగ్రెస్ మొన్న ఎలక్షన్స్ ముందు క్యాన్వాసింగ్ 2023 ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అప్పుడు ఇంక ముఖ్యమంత్రి అవ్వలేదు కానీ ఆయన సొంతంగా పర్సనల్ గా కలుసుకోవడం జరిగింది. ఆయన ఏదో హామీ ఇచ్చారు. మొత్తం మీద గవర్నమెంట్ వచ్చాక ఆయన ఎమ్మెల్సీ చేసుకున్నారు. అంతా బాగుంది అనుకునే టైంకి రీసెంట్ గా బీసీ గర్జన జరిగింది. ఇక్కడ వరంగల్ నిజామాబాద్ సరిగ్గా గుర్తులేదు నాకు. ఆ బీసీ గర్జనలో ఆయన ఎక్కడికి వెళ్ళినా తనదైన స్టైల్లో మాట్లాడే విషయంలో మాట్లాడుతూ ఈ అగ్రకులాల వారిని నిందించడం, అగ్రకులాల వారిని తప్పుగా మాట్లాడడం గట్రా స్టార్ట్ చేశారు. అంటే బీసీ వర్గాల వాళ్ళ ఓట్ల వల్లే ఏ ప్రభుత్వమే నిలబడుతుంది, బీసీ వర్గం వాళ్ళు తలుచుకుంటే ఏ సంస్థలో అయినా వాళ్ళే ఎక్కువ ఉంటారు, ఏ పార్టీలోనూ వాళ్ళే ఉంటారు, ఈ అగ్రవర్ణాలు ఎంతసేపు ఆధిపత్యం చెలాయించడానికే కానీ మనల్ని వాడుకుని వదిలేస్తారనే యాంగిల్లో ఆయన మాట్లాడడం జరిగింది. పర్టికులర్ గా రెడ్డి సామాజిక వర్గానికి కానీ, లేదా దొరల సామాజిక వర్గానికి కానీ, లేదంటే కమ్మ సామాజిక వర్గం లాంటి కొద్ది పెద్ద సామాజిక వర్గాలనే ఎక్కువగా ఆ స్పీచ్ లో ఉతికారేశాడు ఆయన, మీరు ఇందాక అన్నట్టుగా. సో ఇది క్లియర్ గా ఆ స్పీచ్ ఆద్యంతం చూస్తే పర్టికులర్ గా ఆయన ఏదో ఒకరిద్దరు అగ్రవర్ణాల ద్వారా ఆయన ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆ అగ్రవర్ణాల యావత్ సామాజిక వర్గం అగ్రవర్ణాల వల్లే ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు, ఇప్పటికీ బీసీ వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి, వాళ్ళకి సముచిత స్థానం కల్పించట్లేదు అనే ధోరణిలోనే ఎక్కువగా మాట్లాడడం జరిగింది. దట్టు చెలరైపోయి మరి మాట్లాడాడు ఆయన. అంటే ఎలా చెలరైపోయి మాట్లాడాడంటే, ఈ గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంలో ఎలాగైతే నోటుకొచ్చినట్టుగా అద్దు అడుపు లేకుండా మాట్లాడారో ఆ విధంగా ఆల్మోస్ట్ అలాగే మాట్లాడాడు ఆయన. వీళ్ళు అంటే ఈ పెద్ద మనుషులు ఇలాగే ఉంటారు, వీళ్ళని మనం దుంపదించాలి, వీళ్ళకి అసలు మనం అంటే ఏంటో చూపిద్దాము అని చెప్పి అందరితో పాటు అభివాదం చేస్తూ వాళ్ళందరికీ సభలో ఉత్సాహపరిచేలాగా మాట్లాడారు. అయితే అప్పుడు మనం ఇదే ఛానల్ కూడా మాట్లాడుకున్నాం. ఆయన అంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, రేపు పొద్దున ఆయనకి ఇబ్బంది అవుతుందేమో, ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ కాబట్టి. అయినప్పటికీ కాదు, ఏదో ఫ్లోలో మాట్లాడాడేమో అనుకుందాం, బట్ ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడారన్నట్టు కూడా ఇది ముఖ్యమంత్రి గారి వరకు వెళ్ళింది, అధిష్టానానికి కూడా వెళ్ళింది. ఇలా వెళ్ళినప్పుడు మొత్తం మీద ఆ నోట ఈ నోట విని ఈయన పోనీ నెక్స్ట్ డేనో నేను జస్ట్ క్యాజువల్ గా ఉత్సాహపరచడానికి మాట్లాడాను. వివరణ అంటే అధిష్టానం వివరణ పక్కన పెట్టండి, కనీసం ఒక ప్రెస్ మీట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. నేను కావాలని అన్న వ్యాఖ్యలు కాదు, కేవలం అక్కడ సభికుల్ని ఉత్సాహపరచడానికి లేదా బీసీ వర్గాలని ఉత్సాహపరచడానికి అలా మాట్లాడడం ఏదో చెప్పున్నా బాగుండేది, అలాగేం చెప్పలేదు, సైలెంట్ అయిపోయారు.
సో మొత్తం మీద అధిష్టానం రీచ్ అవ్వడం, అధిష్టానం ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగింది. దాని మీద కూడా ఏం స్పందించలేదు. తర్వాత మొన్న 5వ తేదీన ఫిబ్రవరి 5న ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడిగింది. షోకాస్ నోటీస్ అనేది ఒకటి ఇచ్చింది. లెటర్ ఒక అథారిటేటివ్గా కాంగ్రెస్ స్టాంపుతో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇలా మాట్లాడినందుకని. అది ఇప్పుడు 12వ తేదీ వరకు గడువు ఇచ్చిందంట, మన ఫిబ్రవరి 12 వరకు. సో ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ మార్చి 1. 12 నుంచి ఇంకొక 15, 12 ఏమి ఇంకొక ఆల్మోస్ట్ ఆల్ 16 రోజులు టైం ఇచ్చారు. అయినప్పటికీ రెస్పాండ్ అవ్వలేదు, ఏం చెప్పలేదు. అట్లీస్ట్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి సార్ ఎట్లా కావాలని అనుకోలేదు అన్నట్టు కూడా అయిండొచ్చు. కానీ ఇంకోవైపు మల్లన్న గారి అనుచరులు అలియాస్ మల్లన్న అలియాస్ నవీన్ గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే తీన్మార్ మల్లన్న ఏదైతే అపాయింట్మెంట్ కోసం వెళ్తే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్న వార్తలు కూడా వినిపించాయి. మరి దాంట్లో వాస్తవం ఉందో లేదో మనకు తెలియదు. బట్ మొత్తం మీద కలిసి అధిష్టానానికి ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంటే బాగుండేది. ఇవ్వలేదు, తర్వాత వివరణ కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఎందుకు అవుతారు నిజంగా? ఎందుకంటే నేను కదా ప్రజాస్వామ్యం ఇట్లా మాట్లాడే ఆయన ఎవరో ఎవరిని అడిగితే నేను ఎందుకు చెప్పుకోవాలి, నేను ఇండిపెండెంట్ ఒకటి కింద పని చేయను అన్న వేళ ఉండొచ్చుగా, అలా అనుకోవచ్చుగా. అలా మేబీ ఏమండి ఈ ఈగోలు అవి పక్కన పెడితే ఒక పార్టీ తరపున ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత పార్టీకి విధేయుడుగా ఉండాల్సిందే. అది దాంట్లో దేర్ ఇస్ నో డౌట్. కాకపోతే ఇప్పుడు మీరు ఒక సంస్థలో పనిచేస్తున్నారు, యాజమాన్యానికి ఆ ఎండికి మీరు విధేయుడిగా ఉండాలి, తప్పదు. మీకు నచ్చలేదా వెళ్ళిపోండి అక్కడ నుంచి. సో అక్కడ ఉన్నంతసేపు విధేయుడిగా ఉండాల్సిందే, అది వృత్తి ధర్మం. సో ఇక్కడ వృత్తి ధర్మం పాటించారో లేదో తెలియదు. మొత్తానికి వాళ్ళు అప్పటికీ ఎక్స్ప్లెనేషన్ అడిగినా కూడా ఇన్ని రోజులు గడువు ఇచ్చారుగా. 12వ తేదీ లోపు ఇమ్మని చెప్పారు, 28 వరకు ఛాన్స్ ఇచ్చారు, అయినా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. మీరు అన్నట్టు నేను ఎందుకు ఇవ్వాలి అని, నేను తప్పు చేయలేదు ఇవ్వనని అనుకోవచ్చు, బట్ అదేనా చెప్పాలి కదా బయటికి. అమ్మా అయ్యా నేను తప్పు చేయలేదు, నేను కావాలనేది కాదు, జస్ట్ ఉద్దేశపూర్వకంగా అనేది అయితే కాదు, కేవలం అట్లా ఉత్సాహపరచడానికి, శ్రేణులతో ఉత్సాహపరచడానికి మాట్లాడింది తప్ప వాళ్ళందరినీ మన కాంగ్రెస్ వైపు తిప్పుకుందామనే ఉద్దేశంతో నేను ఇలా చేశాను ఏదో చెప్పాల్సింది. అలా చెప్పలేదు. పైపెచ్చు ఆయన మీద వినిపించే విమర్శలు ఏంటంటే సొంతంగా బీసీ వర్గాలతో ఒక పార్టీ పెట్టబోతున్నారని. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ఇస్తే పార్టీలో ఉంటాడు, లేదంటే ఇంకా ఫేమస్ అయి పార్టీ పెడతాడు. అదే మేబీ అలా కూడా అయిండొచ్చు. సో అట్లాగా మొత్తానికి ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఎమ్మెల్సీగా ఉండే వ్యక్తికి ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇకపోయినైనా చెప్పాలి. ఆ సస్పెన్షన్ కొనసాగించవచ్చు, అది సస్పెన్షన్ కాస్త డిస్మిస్ గా కూడా మారచ్చు. ఆయన ఆయుధం మీడియా కదండి అసలు మెయిన్. మీడియా అంటే ఏమంటే మీడియాలో చెప్పిన అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మీడియా ఉంది, ఆయనకు ఒక మీడియా ఉంది, వాళ్ళందరూ సపోర్ట్ చేసే మీడియాలు వేరండి. డైరెక్ట్ గా జర్నలిస్ట్ ఆ పాత్ర నెత్తి మీదకి ఎత్తుకున్నాడు కదా, స్క్రీన్ మీద ఎత్తుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు కదా. క్లారిటీ ఇస్తున్నా. తీన్మార్ మల్లన్ అనే వ్యక్తి జర్నలిస్ట్ గా అవతారం ఎత్తిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ అయిన తర్వాతే ఆయన అందరికి తెలిసారు. అంతకు ముందు తెర వెనుక కార్యకలాపాలు జర్నలిస్ట్ గా చేసి ఉండొచ్చు కానీ అంతగా ఫెమిలియర్ కాలేదు. ఎప్పుడైతే ఆన్ స్క్రీన్ వచ్చారో తీన్మార్ మల్లన్నగా అవతారం ఎత్తాడో నవీన్ అనే వ్యక్తి, అప్పుడు ఒక ఇమేజ్ వచ్చింది. బట్ ఇవాళ ఛానల్ ఉంది బలం అని అనుకుంటే అందరికీ అన్ని రకాల ఛానల్ ఉన్నాయి. ప్రతి ప్రభుత్వానికి ఒక ఛానల్ ఉంటుంది, ఫేవర్ గా మాట్లాడే ఛానల్ కూడా ఉంటుంది. అది బలం అని నమ్ముకుంటే మాత్రం దేనికి తగ్గట్టు ఫేవర్ దానికి ఉన్నారు. ఆయన ఛానల్ ఫాలో అయ్యి ఆయనదే నిజం అనుకునే వాళ్ళు ఉన్నారు, లేదురా ఆయన పదవి కోసమే ఇవన్నీ చేశాడు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారుగా. కాబట్టి మీరు అన్నట్టు ఆ ఫేమస్ అవ్వడం కోసమో లేదంటే సొంతంగా పార్టీ పెట్టుకోవడం కోసమో మొత్తానికి ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారా, లేదంటే కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని ముందు నుంచే ప్లాన్ ప్రకారం చేశారా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అండ్ మోరోవర్ సస్పెన్షన్ చేశారు కాబట్టి ఇకపై నేనే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానని ప్రకటిస్తారా, లేదా ఎమ్మెల్సీగా ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారా అనేది వెయిట్ అండ్ సీ.